ఈ వ్యాకోచానికి సంబంధించి మరొక అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే నీటి అసంగత వ్యాకోచం. సో దీనినే మనకి 7వ తరగతి పుస్తకంలో నీటి వింత ప్రవర్తన అని ఇవ్వడం జరిగింది. ఈ ఒక బాక్స్లో మనకి నీటి వింత ప్రవర్తన అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మీరు గమనించాలి అక్కడ చూడండి మీరు, ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటివి కొన్ని పాయింట్లే అయినా కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉన్నది. కాబట్టి ప్రధానంగా నీటి వింత ప్రవర్తన అంటే ఏంటి అంటే నీటి అసంగత వ్యాకోచము అని అర్థం. అంటే ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అనేటువంటిదే మనం ఇక్కడ ప్రధానంగా నేర్చుకుంటున్నాం. అయితే ఏ పదార్థమైనా వేడి చేస్తే ఏమవుతుందండి? వేడి చేస్తే ఏ పదార్థమైనా వ్యాకోచ ధర్మాన్ని పాటిస్తుంది. వేడి చేయడం వలన ఏ పదార్థమైనా వ్యాకోచ ధర్మాన్ని పాటిస్తుంది. అది ఘన పదార్థం కావచ్చు, ద్రవాలు కావచ్చు, వాయువు కావచ్చు. అయితే ఇప్పుడు మనం నీటి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సాధారణంగా నీటి యొక్క స్థితి ఎప్పుడండి? నీటి స్థితి ఎలా ఉంటుంది? ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంటుందంటే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మాత్రమే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కదా. నీటి యొక్క ద్రవస్థితి అనేటువంటిది ఎన్ని డిగ్రీల వద్ద ఉంటుందంటే 0 డిగ్రీల నుండి 100 డిగ్రీస్ వరకు మాత్రమే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. 0 కన్నా బిలో అయితే మంచు అయిపోతుంది, 100 దాటితే వేపర్ అయిపోతుంది. కాబట్టి మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ 0 డిగ్రీలు కలిగిన నీరు మనం తీసుకొని వేడి చేస్తూ ఉంటే 100 డిగ్రీస్ వరకు కూడా ఏమవ్వాలంటే ఎక్స్పాండ్ అయిపోవాలి. ఇది మనకు తెలిసిందే. యాక్చువల్గా వ్యాకోచ ధర్మాన్ని పాటించేయాలి. కానీ 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగిన నీరుని మనం వేడి చేస్తూ ఉంటే అది 100 వరకు ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ ఇదేం చేస్తుందంటే వింతగా ప్రవర్తిస్తుంది. ఏంటట? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వ్యాకోచించాలి. కానీ రివర్స్లో ఏమవుతుంది అంటే సంకోచించేస్తుంది. ఇక్కడ వరకు కాంప్రెసిబుల్ చెందేస్తుంది. అంటే 0 నుండి 4 ఏంటి 100 వరకు ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ 0 నుండి 4 వరకు ఏమవుతుందంటే కాంప్రెసిబుల్ చెందుతుంది, సంకోచ ధర్మాన్ని పాటిస్తుంది. కానీ తిరిగి మరలా యథావిధిగా 4 డిగ్రీల తర్వాత ఇంకా వేడి చేస్తూ పోతూ ఉంటే అలా ఏమవుతుంది అంటే వ్యాకోచ ధర్మాన్ని తిరిగి పాటించేస్తుంది. కాబట్టి ఇక్కడ 4 డిగ్రీల తర్వాత మరలా తిరిగి యథావిధిగా వ్యాకోచ ధర్మాన్ని పాటించేస్తూ ఉంటుంది. అంటే 0 to 4 వరకు మాత్రమే సంకోచిస్తుంది. 0 నుండి 4 వరకు మాత్రమే సంకోచిస్తుంది. 4 తర్వాత మరలా యథావిధిగా వ్యాకోచ ధర్మాన్ని పాటించేస్తుంది, వ్యాకోచించేస్తుంది తిరిగి మరలా యథావిధిగా. కాబట్టి ఇక్కడ దీనినే మనం నీటి వింత ప్రవర్తన అంటున్నాం. నీరు 0 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు వేడి చేస్తున్న కొలది వ్యాకోచించాలి, కానీ బదులుగా సంకోచిస్తుంది. తిరిగి మరలా 4 డిగ్రీల నుండి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తిరిగి మరలా వ్యాకోచించేస్తుంది. నీటికి గల ఈ ధర్మాన్నే నీటి వింత ప్రవర్తన లేదా నీటి అసంగత వ్యాకోచ ధర్మము అని పిలుస్తారు. అయితే నీరు 0 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు సంకోచించి తిరిగి 4 డిగ్రీల నుండి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా వ్యాకోచ ధర్మాన్ని పాటిస్తుంది అన్నాం. కాబట్టి ఇక్కడ 0 డిగ్రీల దగ్గర నీరు ఇలా ఉందనుకుందాం సార్, ఇలా ఉందనుకుందాం, ఎంత పరిమాణం ఉందనుకుందాం. 4 డిగ్రీలకి ఏమవుతుంది? అది పరిమాణం పెరుగుతుందా తగ్గుతుందా? సంకోచిస్తుంది కదండి. సంకోచించడం అంటే దగ్గరగా నొక్కబడడం కదా. అంటే 4 డిగ్రీలకు వచ్చేసరికి దీని సైజ్ ఎంత అవుతుంది? చిన్నది. తిరిగి మరలా 4 డిగ్రీల తర్వాత 10 డిగ్రీలకి మళ్ళీ ఏమవుతుంది? యాజ్ యూజువల్గా ఎక్స్పాండ్ అవుతుంది కదా. మళ్ళీ 4 డిగ్రీల నుండి 10 డిగ్రీలకి ఏమవుతుంది? సైజ్ పెరుగుతుంది. 10 డిగ్రీల నుండి 30కి ఏమవుతుంది? ఇంకా పరిమాణం పెరుగుతుంది. 30 నుండి 60కి ఏమవుతుంది? ఇంకా పరిమాణం పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ కానీ మనం వేసుకుంటే ఎలాంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. వాడు ఏ రకంగా అప్లికేషన్ అడిగినా దీని మీద మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే 0 డిగ్రీలకు ఇలా ఉన్న వాటర్ 4 డిగ్రీలకు వచ్చేసరికి ఇలాగైపోతుంది, అంటే సంకోచిస్తుంది.
తిరిగి 4 డిగ్రీల తర్వాత 100 డిగ్రీల వరకు ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది అన్న విషయాన్ని గమనిస్తే మనం ఈజీగా బిట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, 0 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు నీటిని వేడి చేస్తే అది సంకోచించి 4 నుండి తిరిగి మరలా వ్యాకోచ ధర్మాన్ని పాటించింది. ఈ 4 డిగ్రీల వద్ద, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ 4 డిగ్రీల వద్ద నీటికి చూడండి, ఈ నీటికి ఈ ప్లేస్లో ఇదే పరిమాణం కలిగిన నీరు, ఇంతే పరిమాణం కలిగిన నీరు ఇంత అయింది, ఇలా నొక్కబడింది అంటే అణువుల దగ్గర వచ్చాయి. ఏం పెరిగినట్టు? డెన్సిటీ పెరిగింది, అంటే సాంద్రత పెరిగింది. మరి సాంద్రత పెరిగితే దీని ఘనపరిమాణం ఇక్కడ ఏమైంది? ఇంత పరిమాణం ఉన్న వాటరు, ఇంత పరిమాణం ఉన్న నీరు ఇంత అయింది అంటే ఘనపరిమాణం ఏమైంది? తగ్గింది. అంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటికి గరిష్టమైన సాంద్రత కలిగి ఉంటుంది, హై డెన్సిటీని కలిగి ఉంటుంది, కానీ కనిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది అట్ ద 4 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర నీటికి. కాబట్టి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది, కనిష్ట ఘనపరిమాణాలు కలిగి ఉంటాయి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వాటర్కి. అందుకే బిట్ అడిగేటప్పుడు చూడండి, చాలాసార్లు అడిగిన బిట్ ఇది, జనరల్ ఎగ్జామ్ల వాటిలో కూడా, క్రింది వానిలో నీరు గరిష్ట సాంద్రత పొందే ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు. కాబట్టి నీటికి ఎన్ని డిగ్రీల వద్ద గరిష్ట సాంద్రత కలిగి ఉంటుంది అని అడిగాడు. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు అంటే 4 డిగ్రీల వద్ద గరిష్ట సాంద్రత ఉంటుంది, కనిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఇప్పుడు మరలా ఈ డయాగ్రామ్ దగ్గరకు వచ్చేద్దాం. 0 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు నీటిని వేడి చేస్తే ఘనపరిమాణం ఏమైంది? కరెక్ట్, తగ్గింది. మరి సాంద్రత ఏమైంది? పెరిగింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఘనపరిమాణం తగ్గింది, కానీ సాంద్రత పెరిగింది. ఇక్కడ నుండి చూడండి, 4 డిగ్రీల నుండి 100 డిగ్రీలకు పోతున్న కొలది ఘనపరిమాణం ఏమైంది? పెరిగింది, మరి సాంద్రత తగ్గింది. సో 4 డిగ్రీల నుండి 100 డిగ్రీల వరకు ఘనపరిమాణం పెరుగుతుంది, వేడి చేస్తే సాంద్రత తగ్గుతుంది. బిట్లకు ఇవే బిట్లు అడగడానికి అవకాశం ఉంది. వాడు బిట్ అడుగుతాడు, 0 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు నీటిని వేడి చేస్తే దాని సాంద్రత ఏమవుతుంది? ఏ పెరుగుతుందా, బి తగ్గుతుందా, సి పెరిగి తగ్గుతుందా, డి తగ్గి పెరుగుతుందా, ఇలా ఇస్తాడు. 0 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు వేడి చేస్తే ఏమైంది? ముందు తగ్గి, అంటే సాంద్రత ముందు పెరిగి తర్వాత తగ్గుతుంది. ఇది మనం పిక్చర్ అవగాహన ఉంటేనే మనం ఏ రకంగా వాడిచ్చాడో అర్థం చేసుకోగలం. సో మరికోసారి చూడండి, 0 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు ఘనపరిమాణం తగ్గుతుంది నీటికి, కానీ సాంద్రత పెరుగుతుంది. తిరిగి మరలా 4 డిగ్రీల నుండి 100 డిగ్రీల వరకు ఘనపరిమాణం పెరుగుతుంది, కానీ సాంద్రత తగ్గుతుంది. రివర్స్ చూడండి, రివర్స్లో మీరు గమనించండి, 100 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు నీటి యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి, ఏమవుతుంది? 100 నుండి 4కి ఏమవుతుంది? ఘనపరిమాణం తగ్గుతుంది. 4 డిగ్రీల నుండి 0 డిగ్రీలకు నీటి యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. 4 డిగ్రీల నుండి 0 డిగ్రీలకు నీటి ఘనపరిమాణం పెరుగుతుంది, సాంద్రత తగ్గుతుంది. రివర్స్ అన్నమాట దానికి దీనికి. కాబట్టి ఇలా మనకి వాడు బిట్ ఇచ్చినప్పుడు ఎక్కడ నుండి ఎక్కడ వరకు అడిగాడో మనం ఒక 2 బిట్లు రాసుకుంటే మనకి దాని మీద ఆన్సర్ తెలిసిపోతుంది. ఒక 2 బిట్లు మనం అర్థం చేసుకోగలిగితే. ఎనివే ఇక్కడ పాయింట్ చూడండి, బిట్ ఎలా ఇచ్చాడు అనుకోండి, 30 డిగ్రీల సి నుండి 0 డిగ్రీల సికు నీటిని చల్లారిస్తే దాని సాంద్రత ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి పెరిగి తగ్గుతుంది. అన్నీ ఇలాగే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. డి తగ్గి పెరుగుతుంది.
ఈ 4 ఆప్షన్లే కనబడుతుంటాయి. బిట్టి ఎలా ఇచ్చినా 4 ఆప్షన్లే. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి టెంపరేచర్ ఏమన్నాడో చూడండి. 30 డిగ్రీల నుండి అంటే ఇక్కడి నుండి 0 డిగ్రీ సీకు అంటే ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి నీటిని చల్లారుస్తుంటే అన్నాడు. చల్లారుస్తుంటే అంటే ఇలాగొస్తున్నాడు అనమాట. చల్లారుస్తుంటే నీటి యొక్క సాంద్రత ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నది ఇలాగ అయింది అంటే ఘనపరిమాణం తగ్గింది, అంటే సాంద్రత పెరిగినట్టు. తిరిగి మరలా ఇలాగ ఘనపరిమాణం పెరిగింది అంటే సాంద్రత తగ్గినట్టు. అంటే ముందేమో పెరిగి తర్వాత ఏమో తగ్గింది. కాబట్టి పెరిగి తగ్గుతుంది అనేటువంటి ఆప్షన్ మనం అక్కడ టిక్ పెట్టుకుంటాం. ఇలా మనకి వాడు ఏ రకమైన బిట్ ఇచ్చినా నీటి అసంగత వ్యాకోచానికి సంబంధించి మనం ఆశ చేయగలుగుతాం. కాబట్టి నీటికి ఎన్ని డిగ్రీల వద్ద గరిష్ట సాంద్రత కలిగి ఉంటుంది? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గరిష్ట సాంద్రతను కలిగి ఉంటాయి. నీటికి ఎందుకు 4 డిగ్రీల వద్ద గరిష్ట సాంద్రత కలిగి ఉంటుందంటే ఆ టెంపరేచర్ దగ్గర నీటిలో ఉన్న హైడ్రోజన్ బంధాలు బలంగా ఉండడమే కారణం. కాబట్టి నీటిలో ఉన్న హైడ్రోజన్ బంధాలు బలంగా ఉండడం వలన అక్కడ సంకోచ ధర్మాన్ని పాటించి దగ్గరగా చేరుతుంది నీరు అనేటువంటిది. సో ఇక మరి నిజ జీవితంలో ఈ నీటి అసంగత వ్యాకోచ ధర్మం ఏదైతే ఉందో డైలీ లైఫ్లోకి వచ్చేసరికి ఎక్కడైనా దీనిని ఉపయోగిస్తామా? ఏ సందర్భంలో నిజ జీవితంలో దీని యొక్క అనువర్తనాలు ఎక్కడుంటాయో ఒకసారి చూద్దాం. ఈ నీటి వింత ప్రవర్తన, వాటి యొక్క అనువర్తనాలు అంటే నిజ జీవిత సంఘటనలు ఎక్కడ వాడతాం? సముద్రాలు గడ్డకట్టిన, ధ్రువ ప్రాంతాలలో సముద్రాలు గడ్డకట్టేసిన అడుగున జలచరాలు బతికే ఉంటాయి. ఎందుకు అంటే కేవలం నీటికి ఉన్నటువంటి అసంగత వ్యాకోచ ధర్మం వల్లనే. సముద్రాలు గడ్డకట్టేసిన అంటే పైన ఉన్న నీరు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తగ్గిపోయినా కానీ, పైన ఉన్న నీరు ఇందాక వేసుకున్న డయాగ్రామ్లో మీరు ఒక అవగాహన చేసుకుంటే పైన ఉన్న నీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తగ్గిపోయిన, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తగ్గింది అంటే ఆ సందర్భంలో ఘనీభవించినప్పుడు ఆ సందర్భంలో దాని ఘనపరిమాణం పెరిగి ఉంటుంది. కాబట్టి గడ్డ కట్టేసిన అంటే 0 కన్నా తక్కువగా గడ్డ కట్టేసినా కానీ లోపలికి వెళ్తున్న కొలది 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిది టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ సంకోచ ధర్మం పాటిస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ఘనీభవించడం జరగదు. కాబట్టి ఈ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఘనీభవించడం జరగదు. కాబట్టి నీటికి వచ్చేసరికి ధ్రువ ప్రాంతాలలో ఉపరితలాలు గడ్డ కట్టేసినా కానీ అడుగున టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన అడుగున జలచరాలు బతికే ఉంటాయి. నీటి స్థితే ఉంటుంది, జలచరాలు బతికే ఉంటాయి ఈ యొక్క ధ్రువ ప్రాంతాలలో. అలాగే సో ధ్రువ ప్రాంతాలలో సముద్రాలు గడ్డకట్టిన జలచరాలు బతికుండడం. ఎస్. రెండవది, సాధారణంగా ఈ యొక్క నీటి అసంగత వ్యాకోచ ధర్మం ఇంకా ఎక్కడ కనిపిస్తుంది అంటే శీతాకాలం వచ్చేసరికి పర్టిక్యులర్గా నల్లరేగడి నీళ్ళలో బీటలు వారిపోతూ ఉంటాయి. శీతాకాలంలో ఇంటి గోడల బీటలు వారిపోతూ ఉంటాయి. శీతాకాలంలో ఇంటి గోడల బీటలు వారిపోతూ ఉండడం, నల్లరేగడి నేలలో బీటలు వారుతూ ఉండడం ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఆ నీరుకి ఉన్నటువంటి అప్పుడు తడిసిన సందర్భాలలో ఉండేటువంటి నీటికి ఉన్నటువంటి అసంగత వ్యాకోచ ధర్మమే. కాబట్టి నల్లరేగడి నేలలు బీటలు వారడం. సో శీతాకాలంలో నల్లరేగడి నేలలు బీటలు వారడం. ఎస్. ఇక శీతాకాలంలోకి వచ్చేసరికి నీటి పైపులు పగిలిపోతుంటాయి, ప్లాస్టిక్ నీటి పైపులు. సాధారణంగా బోర్లు వేసుకునే వాళ్ళు పొలాల్లో పంటలకు బోరు వేసుకొని నీరును పెట్టేటప్పుడు వీరు పొలాల్లోనే ప్లాస్టిక్ పైపు పట్టుకుని వెళ్ళి నీరు తోడేసిన తర్వాత దాన్ని అలాగ వదిలేస్తారు. ఈ శీతాకాలంలో అదే పైపుని కానీ తీయకుండా అలాగే వదిలేస్తే లోపల ఉన్న ఆ పైపులో ఉన్న వాటర్ గడ్డ కట్టేస్తుంది.
గడ్డ కట్టడం వలనగా నీటికి ఏమవుతుందంటే సాధారణ నీరు కానీ మనం ఎంత పరిమాణం తీసుకున్నాం అంత నీరు కానీ గడ్డ కడితే దాని యొక్క సైజు పెరిగిపోతుంది. అంటే ఎప్పుడూ నీరు ఘనీభవిస్తే దాని ఘన పరిమాణం పెరిగిపోతుంది. ఆ ఘన పరిమాణం పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పైప్ ఏమవుతుందంటే కోసేసినట్టు బ్రేక్ ఇచ్చేస్తుంది. అంటే ఎవరో కోసేసినట్టు. వాడేమనుకుంటాడంటే ఎవరో నా పైపును కోసేశారు అనుకుంటాడు తప్ప అది కేవలం నీరు గడ్డ కట్టడంప్పుడు ఘనీభవించడం వలన ప్లాస్టిక్ పైపు పగిలిపోయిందన్న సంగతి ఆయనకి అవగాహన ఉండదు. కాబట్టి శీతాకాలంలో ప్లాస్టిక్ పైపులు పగిలిపోవడం, మరి ఇదే శీతాకాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోతుంటాయి. ప్రత్యేకంగా వెహికల్స్కి ఇంజిన్ దగ్గర ఉన్న రేడియేటర్ ఏదైతే ఉందో ఈ రేడియేటర్లు బీటలు వారిపోతుంటాయి. శీతాకాలంలోనే ఎందుకు బీటలు వారుతాయంటే రేడియేటర్ నిండా నీరు పోసేసి దీనిని కానీ ఎక్కడికైనా వెళ్లకుండా 2-3 రోజులు కానీ ఆ వెహికల్ని కానీ వదిలేస్తే శీతాకాలంలో చలికి ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న వాటర్ గడ్డకట్టేస్తుంది, ఘనీభవించేస్తుంది. రేడియేటర్లో ఉన్న వాటర్ ఘనీభవించింది అనుకోండి, ఘనీభవించడం వల్ల ఏమవుతుందంటే గడ్డ కట్టడం వలన దాని ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరగడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రేడియేటర్ని పగలగొట్టేస్తుంది ఆ యొక్క మంచుగడ్డ. కాబట్టి శీతాకాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడం, శీతాకాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడం. మరి ఇది జరగకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేస్తారంటే శీతాకాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోతాయి కాబట్టి అది జరగకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఏం చేస్తారంటే టెంపుల్ తీర్థాన్ని కలుపుతారు. అంటే శీతాకాలంలో వాహనాల రేడియేటర్లు పగలకుండా ఉండడం కోసం ఇథైల ఆల్కహాల్ని కానీ ఇథైల గ్లైకాల్ని కానీ కలుపుతారు. సో ఇథైల ఆల్కహాల్ ఆర్ ఇథైల గ్లైకాల్. సో ఇథైల ఆల్కహాల్ను కానీ ఇథైల గ్లైకాల్ అనేటువంటి ఒక పదార్థాన్ని కానీ ఒక ద్రావణాన్ని అందులో కలిపితే ఇది ఏం చేస్తుందంటే హీట్ని పెంచుతుంది. అందుకే శీతాకాలంలో రాత్రిపూట టెంపుల్స్కి క్యూలు కడుతుంటారు. అందుకే బాడీ హీట్ టెంపరేచర్ని పెంచుతుందని చెప్పి దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా లైన్లు కొడుతుంటారు. కాబట్టి ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథైల్ గ్లైకాల్ అనేటువంటిది ఆ వాటర్ యొక్క టెంపరేచర్ని పెంచడం వలన త్వరగా గడ్డ కట్టనివ్వకుండా చేస్తుంది. తద్వారా రేడియేటరు సేఫ్ అవుతుంది. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా శీతాకాలంలో ప్లాస్టిక్ నీటి పైపులు పగిలిపోతాయి. మరి శీతాకాలంలో ప్లాస్టిక్ నీటి పైపులు పగిలిపోతాయి కాబట్టి పెద్ద పెద్ద పైపులకు వాళ్ళు ఏం చేస్తారంటే లోపల భాగంలో నలుపు రంగు పెయింట్ వేస్తారు. దీని నివారణ చేసేటప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఇది జరగకుండా ఉండడానికి పైపులకు నలుపు రంగు పెయింట్ వేస్తారు. ఈ నలుపు రంగు పెయింట్ పూయడం వలన ఏమవుతుందంటే ఈ యొక్క ఆ నలుపు రంగుకు ఒక గుణం ఉంది కదండి, వేడిని నిల్వ చేసుకునే గుణం, హీట్ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంది. కాబట్టి తొందరగా అది గడ్డ కట్టనివ్వకుండా చేస్తుంది. తద్వారా పైప్ అనేటువంటిది సేఫ్ అయిపోతుంది, అంటే పగలకుండా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో ప్లాస్టిక్ నీటి పైపులు పగిలిపోతాయి. నివారణకు ఏం చేస్తారు? ఈ యొక్క నలుపు రంగు పెయింట్ పూయడం జరుగుతుంది. శీతాకాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోతాయి. దీని నివారణకు ఏం చేస్తారు? ఇథైల్ ఆల్కహాల్ని కానీ ఇథైల్ గ్లైకాల్ని కానీ కలపడం జరుగుతుంది. అండ్ అగైన్ మనకు తెలుసు ఫ్రిడ్జ్లో గడ్డ కట్టిన వాటర్ బాటిల్లో పగిలిపోతాయి. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే ఐస్ గడ్డ కోసం పిల్లలు ఉంచేస్తారు. కానీ ఆ గడ్డ కట్టిన వాటర్ బాటిల్లో పగిలిపోతాయి. ఒక్కోసారి చూడండి ఎప్పుడు పగులుతాయంటే వాటర్ బాటిల్ నిండా గ్యాప్ లేకుండా నీరు పోసేసి కప్పు బిగించామనుకోండి, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టడం కోసం అని చెప్పి ఐస్ గడ్డ పెట్టండి, ఐస్ గడ్డ కోసం అని పెట్టి చూడండి, పెడితే ఏమవుతుందంటే ఒక్కసారిగా నీరు గడ్డ కడితే ఘనీభవిస్తుంది. కాబట్టి
ఘనపరిమాణం పెరుగుతుంది కాబట్టి అక్కడున్న ప్లాస్టిక్ ఏదైతే బాటిల్ ఉందో టాప్ అని పగలగొట్టేస్తుంది. కానీ మనమేమనుకుంటామంటే ఇది ఎవడో తీసుకెళ్ళి ఈ ఎండలో పెట్టేశాడు, దీన్ని తొక్కేశాడు, కూర్చుండిపోయాడు అనుకుంటా. ఆ కట్ అయిపోవడం కూడా క్లియర్గా కోసేసినట్టు కట్ అయిపోద్ది చూడండి, చాకుతో కోసినట్టు కట్ అవుద్ది. కాబట్టి శీతాకాలంలో ఎలా అయితే వాహనాల రేడియేటర్లు పగిలిపోతాయో గడ్డకట్టిన వాటర్ బాటిల్ కూడా, ఫ్రిడ్జ్లో గడ్డకట్టిన వాటర్ బాటిల్ కూడా అలాగనే పగిలిపోతాయి. కాబట్టి ఫ్రిడ్జ్లో గడ్డకట్టిన వాటర్ బాటిల్ పగిలిపోవడం, సో ఇవి నీటి అసంగత వ్యాకోచ ధర్మం అనేటువంటిది జరిగేటప్పుడు ఏ రకంగా జరుగుతుంది అంటే 0 డిగ్రీల నుండి 4కి సంకోచించి 4 డిగ్రీల తర్వాత తిరిగి మరలా వ్యాకోచ ధర్మాన్ని పాటిస్తుంది. 0 నుండి 4కి నీటి ఘనపరిమాణం తగ్గుతుంది కానీ సాంద్రత పెరుగుతుంది. 4 నుండి 100కి నీటి ఘనపరిమాణం పెరుగుతుంది కానీ సాంద్రత తగ్గుతుంది. అలాగే 100 డిగ్రీల నుండి 4 డిగ్రీలకి నీటి ఘనపరిమాణం తగ్గుతుంది కానీ సాంద్రత పెరుగుతుంది. కానీ 4 డిగ్రీల నుండి 0కి నీటి ఘనపరిమాణం పెరుగుతుంది కానీ సాంద్రత తగ్గుతుంది. ఇలా మనం కానీ అవగాహన చేసుకుంటే వీడు ఈ రకంగా ఎక్కడ పెట్టించినా కానీ దీని మీద ఆన్సర్ చేయగలుగుతాం. ఇది నీటి వింత ప్రవర్తన.